'తండేల్' మూవీ పరంగా నా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, ఏంటిది? మాకేంటిది అంటున్నాను. నాకైతే నచ్చలేదు మూవీ. కనెక్ట్ అవ్వలేదు నాకు. 2, 3 చోట్ల అండ్ క్లైమాక్స్‌లో 'తండేల్' టైటిల్‌కి ఇచ్చిన జస్టిఫికేషన్ సీన్స్ తప్ప ఇంకేం బాలేదు నాకైతే. టెక్నికల్లీ డీఎస్‌పీ తప్ప ఇంకెవ్వరు డ్యూటీ చేయలేదు. క్లియర్‌గా చెప్పాలంటే డీఎస్‌పీస్ ఎక్సలెంట్ మ్యూజిక్‌ని కాస్త మిగతా డిపార్ట్‌మెంట్స్ సంద్రంలో ముంచేసినట్టు అయిందిలా అనిపించింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, కొంచెం సాయి పల్లవికి ఏడుపు గొట్టు రోల్స్ ఇవ్వడం ఆపేయండయ్యా. బ్రో లవ్ బ్రో, ఏడుపు బ్రో అంటే ఇంక నేనేం చేయలేను. లవ్ అంటే ఏడుపని చెప్పిన పెద్ద మనిషి ఎవరో మరి. ఉండొచ్చు తప్పులేదు. బట్ మరీ ఓవర్ డోస్ అయిపోతున్న ఆ ఏడుపు సీన్స్. డ్రామాలో కోర్ ఎమోషన్ వర్క్ అవ్వాలి గానీ, సీరియల్స్‌లో ఏడిచినట్టు ఏడుస్తూనే ఉంటే ఎమోషన్ అంటే సారీ, దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అందువల్లే లవ్ సీన్స్ నాకు కనెక్ట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ గురించి చెప్తాను. అంతకంటే ముందు మూవీ ప్లాట్ ఏంటంటే, సినిమా రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీశారని మీలో కొంతమంది తెలుసు. మన తెలుగు వాళ్ళు కొంతమంది గుజరాత్‌కి ఫిషింగ్ కాంట్రాక్ట్ కోసం వెళ్తే, అనుకోకుండా ఇంటర్నేషనల్ బార్డర్స్ దాటాక, కాసేపు అయ్యాక తెలిసింది వాళ్ళు పాకిస్తాన్ వైపు ఉన్నారని. సో, వాళ్ళు అరెస్ట్ చేసి కొన్ని ఇయర్స్ తర్వాత రిలీజ్ చేశారు. ఆ స్టోరీని బేస్ చేసుకొని తీసిన రొమాంటిక్ యాక్షన్ డ్రామానే ఈ 'తండేల్'. బేసికల్లీ ఇదొక సర్వైవల్ అండ్ ప్రెజెంట్ లైఫ్ రియల్ స్టోరీ బేస్డ్ ఫిల్మ్‌గా అవ్వాల్సింది. ఒక్కొక్కరికి ఒక్కో చాయిస్ ఉంటదనుకోండి. అయితే డైరెక్టర్ చందు మొండేటి లవ్ స్టోరీగా తీసుకున్నారు. నాకు లవ్ పోర్షన్స్ ఎలా అనిపించాయంటే, లిటరల్లీ ఇదేం బొక్కలో రైటింగ్ అండి బాబు అనే ఫీలింగ్. మాట్లాడితే చాలు బుజ్జి తల్లి, బుజ్జి తల్లి, బుజ్జి తల్లి. ఇప్పుడు ఫ్లోలో వచ్చేస్తా ఉంటే బావుంటది. బట్ ఏదో కావాలని పెట్టేసినట్టుగా ఉంటది. మరీ బుజ్జి తల్లి పవర్ ఆఫ్ 100 లాగా. చాలా ఆడ్‌గా అనిపించింది. ఇట్స్ లైక్ సమ్ రాండమ్ సీన్స్ పెట్టేసినట్టు ఉంటాయి మాక్సిమం లవ్ పోర్షన్స్‌లో. ఇంట్రో బ్లాక్ ఏసేయి, సాంగ్ ఏసేయి, ఇంకో సాంగ్ ఏసేయి, మళ్ళీ ఒక ఫైట్ ఏసేయి, ప్రేమ పక్షులని 2, 3 పోర్షన్స్ ఏసేయి అన్నట్టు. చాలా ఫ్లాట్ అండ్ క్లీషేగా అనిపించింది ఇదంతా. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఇక సెకండ్ హాఫ్‌కొస్తే బాబోయ్! తలపోటు. పాకిస్తాన్‌లో ఇరుక్కొని జైలుకెళ్తే ప్రెజెంట్ లైఫ్ కష్టాలు, సర్వైవల్ లాంటివి ఉంటాయనుకుంటే, ఇండో పాక్ పేట్రియాటిజం అతికించి పడేశారేంటండి. నేనెన్నో ప్రెజెంట్ సీన్స్ ఉన్న మూవీస్ ఎన్నో చూసా గానీ, ఇంత డంబ్ రేటింగ్ చూడలేదు. మరి అసలు పేట్రియాటిజం పడితే సినిమా బాలేదని ఎవ్వరు చెప్పరు అని మేకర్స్ యొక్క నమ్మకమా? నేను చెప్తా, నచ్చకపోతే నచ్చలేదని చెప్పేస్తా. ఇప్పుడు హీరో అండ్ తన గ్యాంగ్ జైలుకెళ్లారు. వాళ్ళ ప్రెజెంట్ లైఫ్ కంటే దొరికింది పాకిస్తాన్ గదా! దొరికిందే ఛాన్స్ అని ఇండో పాక్ సీన్స్ అంట. ఏదో మన కోసమే అక్కడ ఆ బొక్కలో పాకిస్తాన్ గలని జైల్లో తోసేశారన్నట్టు. ఆ బొక్కలో పాకిస్తాన్ వాళ్ళని పెట్టి పేట్రియాటిజం అంటేనే బోర్ కొట్టేస్తుంది. ఇంకేం ఉండవా అన్నట్టు. మినిమమ్ కూడా ప్రెజెంట్ లైఫ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయలేదు. ఎంతసేపు ఇండో పాక్ గొడవే. చేసేదేం లేదన్నట్టు పెట్టేస్తున్నట్టుంటాయి ఇవన్నీ. ప్రేమించిన అమ్మాయి అండ్ ఫ్యామిలీ కోసం, బ్రతుకు తెరువు కోసం జీవనం సాగించే ఫిషర్ మ్యాన్ గుజరాత్‌కెళ్ళి, అక్కడ అనుకోకుండా బార్డర్స్ దాటి ఆ బొక్కలో పాకిస్తానోడి జైల్లో ఇరుక్కొని, కష్టాలు చూసొచ్చిన ఒక రొమాంటిక్ డ్రామా చూస్తా అని అనుకుంటే, బుజ్జి తల్లి పవర్ ఆఫ్ 100 ఇండో పాక్ పేట్రియాటిజంతో నీరసం తెప్పించారు. ఓన్లీ గుడ్ థింగ్ ఏంటంటే, ముందే చెప్పినట్టు 'తండేల్' అనే టైటిల్‌కి మంచి జస్టిఫికేషన్‌తో కొన్ని సీన్స్ పెట్టారు. తన గ్యాంగ్‌లోని చివరి వ్యక్తి అడుగు వేశాకే, ఆఖరిగా వేసేవాడే తండేల్ అని క్లైమాక్స్ బిట్ బావుంది. ఇక మళ్ళీ ఆ లవ్ ట్రాక్ ఏడ్చినట్టుంది. చందు మొండేటిస్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అస్సలు బాలేదు. లవ్ స్టోరీలో కనెక్షన్ లేదు. జైల్ సీన్స్ ఏమో ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయి. పర్ఫార్మెన్సెస్ వైస్ చైతన్య యాక్టింగ్ బావుంది. సాయి పల్లవి తనకిచ్చిన ఏడుపు కొట్టు రోల్‌కి జస్టిఫై చేశారు. రిమైనింగ్ ఆల్ డీసెంట్. మ్యూజిక్ అయితే సినిమా మొత్తానికి ఓన్లీ ప్లస్ ఇదే. డీఎస్‌పీ సాంగ్స్ అండ్ ఎస్పెషల్లీ వైలిన్ ట్రాక్స్ ఎక్సలెంట్‌గా ఇచ్చారు. బట్ సినిమాలో కొంచెం రిపిటేటివ్‌గా యూజ్ చేశారనుకోండి మేకర్స్. ఫైనల్లీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఇక మీ ఇష్టం మరి. సో, ఇది మరి మూవీ గురించి. సినిమా చూసుంటే మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.